హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ రాజేష్. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే గ్రామర్ని సులువైన పద్ధతిలో, గ్రామర్ని ఒక ప్రాపర్ వేలో మనం ఎలా నేర్చుకోవాలో మనం తెలుసుకోబోతున్నాం అనమాట. గ్రామర్ ఎవరెవరు నేర్చుకోవాలనుకుంటారు? స్కూల్ అండ్ కాలేజ్ కిడ్స్ అకాడమిక్ పర్పస్ మీద నేర్చుకోవాలని చెప్పి అనుకుంటారు. కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా గ్రామర్ని ప్రతి టాపిక్ని కూడా ఎవ్రీ న్యూక్ ఆఫ్ ద కార్నర్ వాళ్ళు నేర్చుకోవాలని చెప్పి అనుకుంటారు. నెక్స్ట్ థర్డ్ థింగ్ ఏంటంటే ఎవరైతే ఈమెయిల్ రైటింగ్ తర్వాత డ్రాఫ్టింగ్ని ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో, ఎవరైతే ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ ప్రతిదీ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా నేర్చుకోవాలని చెప్పి అనుకుంటారు అనమాట. సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నేను గ్రామర్ని ఎలా నేర్చుకోవాలో నేను మీకు క్లియర్గా ఈరోజు చెప్పబోతున్నాను అనమాట, ఆర్డర్ చెప్పబోతున్నాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరైనా సరే మీరు ఖచ్చితంగా ఈ టాపిక్స్ మీరు నేర్చుకోవాలన్నమాట. నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ మీరు ఎకడమిక్స్ వాళ్ళు అంతా ఒక ప్యాటర్న్లో నేర్చుకోవచ్చు, కాంపిటేటివ్ వాళ్ళు ఒక ప్యాటర్న్లో నేర్చుకోవచ్చు. కానీ ఇక్కడ గ్రామర్ ఎవరైతే డ్రాఫ్టింగ్ పర్పస్ మీద, ఈమెయిల్ రైటింగ్ పర్పస్ మీద నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ వెబ్ ఫామ్స్ నేర్చుకోవాలి. ఈ వెబ్ ఫామ్స్లో మనకి టైప్స్ ఉంటాయి అనమాట. వెబ్స్ ఎన్ని రకాలు? యాక్సిలరీ వెబ్స్, తర్వాత మనకి మోడల్ వెబ్స్ ఉంటాయి, రెగ్యులర్ వెబ్స్, ఇర్రెగ్యులర్ వెబ్స్ అని చెప్పి ఉంటాయి అనమాట. అవన్నీ వెబ్స్ ఎన్ని రకాలు మనం తెలుసుకొని తర్వాత మనకి ఈ రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వెబ్స్ అనేవి ఏ విధంగా ఫామ్ అవుతాయి మీరు తెలుసుకొని అందులో V1, V2, V3, V4, V5 ఏంటంటే మీరు తెలుసుకుంటేనే మీకు చాలా క్లియర్గా ఉంటుంది. ఇందులో మీకు మొత్తం 1000 వెబ్స్ మీరు నేర్చుకుంటే మీకు గ్రామర్పై మంచి పట్టు వస్తుంది అనమాట. ఈ 1000 వెబ్స్ PDF కావాలని చెప్పి అనుకుంటే మీరు ఇప్పుడే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి 1000 వెబ్స్ అని. వాట్సాప్ చేసేస్తే నేను మీకు ఈ PDF అనేది ఫ్రీగా పంపిస్తాను అనమాట. ఇది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత ఇలా వెబ్స్ మీద మీకు మంచి గ్రిప్ వచ్చిన తర్వాత మీరు టెన్సెస్ నేర్చుకోవాలి. టెన్సెస్లో ఇక్కడ ఉన్న మోడల్ వెబ్స్లో మీకు బీ ఫామ్స్ అనేవి కవర్ అయిపోతాయి. తర్వాత మోడల్ వెబ్స్ అనేవి మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. బీ ఫామ్స్ ఏంటి? యామ్, ఈజు, ఆర్, వజ్, వర్, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, డూ, డస్, డిడ్, డన్. ఈ డూ, డస్, డిడ్ ఇవన్నీ కూడా మీకు వస్తాయి అనమాట. తర్వాత మీరు గమనించినట్లయితే మోడల్ వెబ్స్ అనమాట. కెన్, గుడ్, షల్, షుడ్, విల్, వుడ్, మే, మైట్, మస్ట్ వీటి యొక్క ఉపయోగం కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. నీడ్ టు, ఆర్ టు, డేట్ టు, యూజ్ టు. తర్వాత టెన్సెస్ నేర్చుకుని ఇమీడియట్గా మీరు నేర్చుకోవాల్సింది అంటే క్వశ్చన్ ట్యాగ్స్ నేర్చుకోవాలి. ఇది డ్రాఫ్టింగ్ వాళ్ళకి మీకు అవసరం లేదు, కానీ గ్రామర్ నేర్చుకునే పిల్లలకు మాత్రం ఇది చాలా అవసరం అనమాట. తర్వాత ఇమీడియట్గా ఇఫ్ కండిషన్ అనేది మీరు నేర్చుకోవాలి. ఇఫ్ కండిషన్ తర్వాత ఈ ఇఫ్ కండిషన్ యొక్క యూసేజ్లో ఇఫ్ కండిషన్ తర్వాత అన్లెస్ యూసేజ్ కూడా మీరు తెలుసుకోవాలి. తర్వాత యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ మీరు తెలుసుకోవాలి. తర్వాత డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ నేర్చుకోవాలి. తర్వాత ఇందులోనే సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇది ఎవరైతే డ్రాఫ్టింగ్, మెయిల్ రైటింగ్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఇది సరిపోతుంది అనమాట. తర్వాత మీరు నేర్చుకోవాల్సిన కొంచెం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నేర్చుకుంటే సరిపోతుంది. కంజంక్షన్లో టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్, సెంటెన్సెస్, సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్సెస్, టైప్స్ ఆఫ్ ఫ్రేజెస్ అండ్ క్లాజెస్ నేర్చుకుంటే చాలు. ఇక మీరు ఇది నేర్చుకుంటే మీకు ఈజీగా మీకు డ్రాఫ్టింగ్ అనేది, మెయిల్ రైటింగ్ అనేది మీకు క్లియర్గా వచ్చేస్తుంది అనమాట. సో మీకు ఇది అర్థమైంది కదా? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే అకాడమిక్ ఇయర్లోకి వద్దాం అనమాట. అకాడమిక్స్లో వచ్చేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇదే నేర్చేసుకోవచ్చు చాలామంది. ఇవి నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేర్చుకోవడం వల్ల అకాడమిక్స్లో ఏమవుతుందంటే గ్రామర్పై ఉన్న భయం అనేది పోతుంది. గ్రామర్ మీద ఉన్న భయం పోవడం వల్ల వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఏంటంటే నౌన్ నేర్చుకుంటారు. నౌన్లో టైప్స్ ఆఫ్ నౌన్ నేర్చుకుంటారు. తర్వాత నౌన్ మీద డిపెండ్ అయిన టాపిక్ మీరు ఆర్టికల్స్ నేర్చుకుంటారు. ఆర్టికల్స్ అంటే ఏంటి? ఏ నౌన్ ముందు ఏ ఆర్టికల్ పెట్టాలి అని చెప్పే టాపిక్ అనమాట. కాబట్టి మీరు టైప్స్ ఆఫ్ నౌన్స్ తెలుసుకుంటే మీకు ఆర్టికల్స్ అనేవి మీకు ఈజీగా వస్తాయి అనమాట. తర్వాత మీరు ప్రాపర్ ప్రొనౌన్ గురించి నేర్చుకుంటారు. ప్రొనౌన్లో టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ గురించి మీరు నేర్చుకుంటారు. ఇవి మీకు ఎగ్జామ్స్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. తర్వాత ఇందులో మీకు కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో బిట్స్ ఎక్కువ రావడానికి, స్పాటింగ్ ఎర్రర్స్ బిట్స్ ఎక్కువ రావడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది అనమాట. తర్వాత థర్డ్ టాపిక్ మీరు ఇక్కడ వెర్బ్ నేర్చుకుంటారు. ఈ వెర్బ్ అనేది మీకు అయిపోయింది. థర్డ్ టాపిక్ ఇక్కడ అడ్జెక్టివ్ అనమాట. ఈ అడ్జెక్టివ్లో టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్ ఎన్ని రకాలు ఉంటాయి వాటిని మీరు తెలుసుకుంటారు అనమాట. ఒక నౌన్ ఏ విధంగా క్వాలిఫై, మోడిఫై చేస్తుంది, డిస్క్రైబ్ చేస్తుంది తెలుసుకుంటారు. దాని తర్వాత డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది మీరు నేర్చుకుంటారు. తర్వాత మీరు అడ్జెక్టివ్ తర్వాత వెర్బ్, మీకు కావాలంటే మళ్ళీ వెర్బ్ మీరు ఈ ఆర్డర్లో కూడా రావచ్చు అనమాట. ఇది ఒక ఆర్డర్. తర్వాత మీరు వెబ్స్లో ఇవన్నీ కూడా మీకు మొత్తం కవర్ చేసుకుంటారు మీరు. తర్వాత ఫిఫ్త్ టాపిక్ మీరేంటి? యాడ్ వెర్బ్, టైప్స్ ఆఫ్ యాడ్ వెర్బ్స్ అనమాట. ఇవి మీకు కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో మీకు బాగా ఉపయోగపడతాయి. తర్వాత చాలా ఇంపార్టెంట్ అనే టాపిక్ ఇందాక కూడా నేను చెప్పాను అనమాట, కొంచెం మిస్ అయింది. ఇది కూడా మీరు నేర్చుకోవాలి. డ్రాఫ్టింగ్ నేర్చుకోవాలని చెప్పి అనుకున్న వాళ్ళు కూడా ఇది నేర్చుకోవాలి. ప్రిపోజిషన్స్, టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్, అందులో ఉండేటువంటి ఫ్రేజల్ వెబ్స్, తర్వాత ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అనమాట. ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత కంజంక్షన్.
కంజంక్షన్‌లో టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ మీరు నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. తర్వాత మీకు సెంటెన్స్ వస్తాయి. సెంటెన్స్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ వస్తాయి. తర్వాత చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అని చెప్పి అనుకుంటాగా చాలా సింప్లిఫై చేసి చెప్పడం అనేది జరిగింది వీటిని. సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్సెస్ అనమాట. వీటి తర్వాత టైప్స్ ఆఫ్ ఫ్రేజెస్, క్లాజెస్ గురించి కూడా మనం తెలుసుకుంటాం. ఈ క్లాజెస్ మీకు ఆల్రెడీ ఇక్కడ ఇఫ్ కండిషన్‌లో మీకు వచ్చేస్తాయి అనమాట. మీకు ఇబ్బంది లేదు. తర్వాత ఇంటర్జెక్షన్. ఈ ఇంటర్జెక్షన్ మీకు జస్ట్ ఇంట్రడక్షన్ చిన్న టాపిక్కే. మీకు సడన్ ఫీలింగ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ మీకు ఉంటదనమాట. ఓకే. మీరు ఈ ఇంటర్జెక్షన్ నేర్చుకున్న తర్వాత లెటర్ రైటింగ్ నేర్చుకుంటారు. ఎందుకని ఇక్కడ లెటర్ రైటింగ్ ఇక్కడ ఎందుకు చెప్పానంటే, గ్రామర్‌కి సంబంధించిన ప్రతి టాపిక్ మీరు కవర్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఒక లెటర్‌ని మీరు ప్రాపర్‌గా మీరు రాయగలరు. ఇలా గ్రామర్ సంబంధించిన ప్రతి టాపిక్ మీరు కవర్ చేసిన తర్వాతే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్‌ని మీరు ఖచ్చితంగా ఎక్కడుందో కరెక్షన్ అనేది మీరు ఐడెంటిఫై చేయగలరు. తర్వాత స్పాటింగ్ ఎర్రర్స్‌ని కూడా మీరు ఆ విధంగానే నేర్చుకుంటారు. ఎక్కడైతే ఎర్రర్ అనేది స్పాట్ ఉంటుందో మీరు తెలుసుకుంటారు. క్లోజ్ టెస్ట్ అనమాట. దీన్ని కూడా మీరు నేర్చుకోగలరు. క్లోజ్ టెస్ట్ అంటే చాలా సింపుల్ అండి. పైన పారాగ్రాఫ్ ఇచ్చి కింద క్వశ్చన్స్ ఇస్తారు కదా, వాటిని అంటారు. తర్వాత కొన్ని మధ్యలో డాషెస్ ఇచ్చి ఇస్తారు కదా, వాటిని క్లోజ్ టెస్ట్ అంటారు. తర్వాత రీడింగ్ కాంప్రహెన్షన్. ఇది కూడా రీడింగ్ కాంప్రహెన్షన్ చేయాలన్నా ఖచ్చితంగా గ్రామర్ అనేది మొత్తం వచ్చి ఉండాలి. మీరు ఇంగ్లీష్ని చదివి అర్థం చేసుకునే స్థితిలో మీరు ఉండాలి. తర్వాత పర్ఫెక్ట్గా మీకు సెంటెన్స్ కన్స్ట్రక్షన్ వస్తుంది. ఎటువంటి గ్రామాటికల్ మిస్టేక్స్ లేకుండా మీరు ఎస్ఐ రైటింగ్ అనేది మీరు రాయగలుగుతారు. తర్వాత మీరు ఈడియమ్స్ నేర్చుకుంటే లాస్ట్లో బెటర్ అనమాట. సో ఇవన్నీ ఏమీ కాకుండా కొంతమంది ఏం అడుగుతుంటారంటే, నాకు లెటర్ రైటింగ్ కావాలంటారు, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ నాకు వచ్చేయాలంటారు, స్పాటింగ్ ఎర్రర్స్ నాకు కావాలంటారు, తర్వాత ఎస్ఐ రైటింగ్ కావాలని చెప్పి అంటుంటారు అనమాట. అలా అన్నప్పుడు ఇన్ని రూల్స్ ఇక్కడ వదిలేసి మొత్తం ఇవే నేర్చుకుంటే రావండి. ప్రతి దాంట్లో కూడా ఎక్కడో ఏదో ఒక రూల్ అనేది తగులుతూ ఉంటుంది. సో ఇది కరెక్ట్ ప్యాటర్న్ అనమాట. ఈ ప్యాటర్న్ మీరు నేర్చుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఒకసారి ప్రిసైజ్ చేసి చెప్తాను. ఏంటంటే, అకాడమిక్స్లో నేర్చుకోవాలనుకున్న వాడు ముందు నౌను, ప్రనౌను, అడ్జెక్టివ్, వెర్బ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్ నేర్చుకోండి. ఈ ఆర్డర్లో వచ్చేసేయండి. ఓకేనా? ఈ ఫోర్త్ని ఇక్కడ పెట్టుకోండి. తర్వాత లేదు, నేను ఓన్లీ ఈమెయిల్ రైటింగ్, డ్రాఫ్టింగ్ నేర్చుకోవాలి, నా రైటింగ్ స్కిల్స్ అనుకోవాలని చెప్పి అనుకున్న వాళ్ళు వెర్బ్స్, టైప్స్ ఆఫ్ వెర్బ్స్, యాక్సిలరీస్, మోడల్స్ తెలుసుకొని, వెబ్ ఫార్మేషన్ ఏంటో తెలుసుకొని, మీరు 1000 వెబ్స్ నేర్చుకొని, తర్వాత టెన్సెస్, క్వశ్చన్ ట్యాగ్స్, ఇఫ్ కండిషన్, వాయిస్, డైరెక్ట్, ఇండైరెక్ట్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ మీరు నేర్చుకోండి. క్వశ్చన్ ట్యాగ్ అనేది అవసరం లేదు, మళ్ళీ చెప్తాను. తర్వాత మీరు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నేర్చుకోండి. తర్వాత ప్రిపోజిషన్, టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ నేర్చుకోండి, ఫ్రేజల్ వెబ్స్ నేర్చుకోండి, ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ మీకు అవసరమైతే నేర్చుకోండి. తర్వాత మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన టాపిక్స్ ఏంటంటే, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ నేర్చుకోండి, సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్సెస్ నేర్చుకోండి, తర్వాత టైప్స్ ఆఫ్ ఫ్రేజెస్ అండ్ క్లాజెస్ కూడా మీరు నేర్చుకోండి. తర్వాత మాత్రమే మీకు డ్రాఫ్టింగ్ అనేది మెరుగవుతుంది అనమాట. లెటర్ రైటింగ్ రాయగలుగుతారు, ఎస్ఐ రైటింగ్ రాయగలుగుతారు, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ తెలుసుకోగలుగుతారు, స్పాటింగ్ ఎర్రర్స్ని మీరు ఈజీగా రాయగలుగుతారు అనమాట. రీడింగ్ కాంప్రహెన్షన్ కూడా మీకు వస్తుంది. సో ఈ విధంగా గ్రామర్ని మీరు ఎలా నేర్చుకోవాలన్నా సరే మీకు ఈ ఆర్డర్ అనేది మీకు చాలా ముఖ్యం అనమాట. ఇక్కడ మరొక విషయం చెప్తాను నేను. ఇదంతా కూడా మాకు కావాలి, ఇవన్నీ కూడా చక్కగా ప్రిసైజ్ చేసి చక్కగా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పిన వీడియో కోసం మాకు కావాలనుకుంటే, ఇది మీకు 6 monthsకి కేవలం 299 రూపాయలకు మీకు అవైలబుల్గా ఉందన్నమాట. ఇంగ్లీష్ విత్ రాజేష్ అనే యాప్లో. మరిన్ని వివరాలకి, యాప్ లింక్ కొరకు, కోర్స్ కొరకు మీరు ఈ నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి, 9030436395కి. ఇప్పుడే నేను యాప్ లింక్ మీకు అనేది పంపిస్తాను. అతి తక్కువ ప్రైస్కి ఇంత కాంటెంట్ని నేను మీకు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? మీ ఎవరైతే 1000 వెబ్ ఫామ్స్ మీకు ఫ్రీగా కావాలనుకుంటారో వాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.